నమస్కారం. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ న్యూమరాలజిస్ట్, ప్రొనాలజిస్ట్, గ్రాఫాలజిస్ట్, జియాలజిస్ట్, వేదగణిత శాస్త్రవేత్త, వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ భానుచరణ్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్ అవసరమా లేదా, ఎటువంటి కరెక్షన్ అవసరం, మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలు సవివరంగా తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేయండి. అలాగే వారిని నేరుగా కలుసుకుని పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలన్నీ తెలియజేసి న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్స్ చేసుకోవాలనుకున్నా, ఇంట్లో చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలనుకున్నా, వ్యాపార సంస్థలకు, కార్యాలయాలకు పేర్లు నిర్ణయించాలనుకున్నా, మీ లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్, లక్కీ రుద్రాక్ష, వాస్తు ప్రకారం మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నా స్క్రీన్ పైన ఉన్న వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే పోస్టల్ ద్వారా కూడా వారిని సంప్రదించే అవకాశం ఉంది. పర్యటనలు కూడా చేస్తున్నారు. మరి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, వరంగల్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో కూడా పర్యటనలు చేస్తున్నారు. పర్యటన వివరాలు కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పర్యటనలో భాగంగా కలవాలనుకున్నా సరే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలవలేని వాళ్ళు పోస్టల్ ద్వారా సంప్రదించండి. అలాగే యూట్యూబ్ సెర్చ్ లో వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ టైప్ చేయండి. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడవచ్చు. మరి అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోండి. నమస్కారం అండి. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం అండి. భానుచరణ్ గారు, మరి అలాగే పిల్లలు పుట్టిన వెంటనే ఫస్ట్ పేర్లు పెట్టే విషయంలో కాస్త ఇంట్లో అందరూ చాలా మంది డిస్కస్ చేస్తూ ఉంటారు. అక్షరం ప్రకారం పెట్టాలని, జాతకం ప్రకారం పెట్టాలని, లేదా ఇంట్లో పెద్దవాళ్ళ పేర్లు పెట్టాలని, దేవుడి పేరు పెట్టాలని, ఇలా రకరకాలుగా డిస్కస్ చేస్తుంటారు కదా. అసలు ఆస్ట్రాలజీ ప్రకారం పెట్టాలా, న్యూమరాలజీ ప్రకారం పెట్టాలా, అసలు పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా. వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పుట్టగానే ప్రతి ఒక్కరికి పేరు అవసరం. ఫస్ట్ ముందుగా చెప్పేది పేరు. పేరు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు కూడా ఉండరు. అయితే పేరు పెట్టేప్పుడు ఆస్ట్రాలజీ ప్రకారం స్టార్టింగ్ లెటర్ తీసుకోవాలా అంటే, ఆస్ట్రాలజీలో ఏంటంటే మొదటి నక్షత్రాన్ని బట్టి మొదటి అక్షరాన్ని మాత్రమే సూచిస్తారు. ఆ మొదటి అక్షరాన్ని బట్టేసి పేరు పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా శివశంకర వరప్రసాద్ ఉందనుకోండి, దాంట్లో ప్రసాద్ కానీ లేదంటే శివ కానీ ఏదో ఒక పేరుని పిలుస్తూ ఉంటారు. అప్పుడు మొదటి అక్షరం వాల్యూ అనేది ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి న్యూమరాలజీ ప్రకారం ఏంటంటే ఎన్ని అక్షరాలు ఉండాలి, ఎంత సంఖ్యాబలం ఉండాలి, ఏ సౌండ్ వైబ్రేట్ ఉండాలి అనేది ప్రతి ఒక్కటి కూడా విశ్లేషించి, ఈ బాబు ఇంతవరకు డెవలప్మెంట్ అవుతాడు కాబట్టి ఆ రకంగా మనం ఇన్ని లెటర్స్, ఈ సంఖ్యాబలం, ఈ సౌండ్ వైబ్రేట్ అనేది తప్పకుండా దాంట్లో పాటించినట్టయితే, దాంతోపాటుగా గ్రాఫ్ అనేది కూడా ముఖ్యం. గ్రాఫ్ అనేది ఇవన్నీ ఇన్ని రకాలుగా మనం చూసుకొని కరెక్ట్గా పేరు పెట్టినట్టయితే, ఆ చిన్నప్పుడే మనం పుట్టినప్పుడు మాత్రం పేరు పెట్టినప్పుడైతే ఇక అతనికి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా అతను మంచి డెవలప్మెంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు, మంచి రూట్లో వెళ్ళిపోతూ ఉంటాడు. అతనికి ఎలాంటి ప్రాబ్లమ్స్, ఆర్థిక ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉండడానికి మనం న్యూమరాలజీ ప్రకారంగా పెట్టుకోవడం చాలా ఉత్తమం. మొదటి కాల్ తీసుకుందామండి. నమస్కారం, వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో హలో ఓకే అండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుందండి. భానుచరణ్ గారు, మరి అలాగే ఎన్నో రకాలుగా ఆలోచనలు చేస్తుంటాం. ఒక్కొక్కసారి పాజిటివ్గా ఆలోచిస్తుంటే ఎన్నోసార్లు నెగిటివ్గానే ఎక్కువ ఆలోచిస్తుంటాం కదా. అంటే ఒక వ్యక్తి మనసు మార్చి ఆలోచన దృక్పథాన్ని మార్చే శక్తి న్యూమరాలజీకి ఉందంటారా? తప్పకుండా ఉంటుందండి. ఒక వ్యక్తి యొక్క సంఖ్యాబలం, ఆ పేరులో ఉన్నటువంటి రాంగ్ నంబర్స్, ఇప్పుడు మామూలుగా చూసుకోండి, ఒక పేరు ఉంటుంది, దాని తర్వాత మామూలుగా ఈ నిక్ నేమ్స్ అనేవి ఉంటాయి. ఈ నిక్ నేమ్స్ ఈ 2-3 రకాలుగా పిలవడం, అలాగే 2-3 రకాలుగా సిగ్నేచర్ పెట్టడం, ఈ రకంగా చేసిన వాళ్ళకి జాగ్రత్తగా, అలాంటి వాళ్ళు ఇప్పుడు ఒకసారి ఆలోచించుకోండి, ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఏంటంటే అలాంటి వాళ్ళకి మనశ్శాంతి అనేటువంటిది కరువైపోతూ ఉంటుంది. ఎంత డబ్బున్నా, ఎంత ఇంట్లో అందరు బాగున్నా, అందరితో వాళ్ళతో బాగున్నా కూడా వాళ్ళకి మనశ్శాంతి అనేటువంటిది దొరకదు. ఏదో ఒకటి కోల్పోతున్నట్టుగా, ఏదో ఒక రకంగా అసలు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి నిద్ర పట్టకపోవడం, ఇలాంటివి రకరకాలుగా జరగడానికి కారణం ఏంటంటే ఆ సిగ్నేచర్ వాల్యూ, అలాగే ఈ నిక్ నేమ్స్ ఈ 2-3 రకాలుగా పిలవడం. అంటే ఒక వ్యక్తికి 100% అదృష్టం ఉంది అనుకుందాం, దాంట్లో ఒక 2-3 రకాలుగా పేర్లు పెడితే డివైడ్ అయిపోతూ ఉంటుంది. లక్ అనేది డివైడ్ అయిపోతూ ఉంటుంది. ఆ డివైడ్ అయిన దాంట్లో అన్ని రాంగ్ నెంబర్స్ ఉండేసరికి ఆ రాంగ్ నెంబర్స్ ప్రభావం ఎక్కువైపోయి ఆ లక్ అనేది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ నిక్ నేమ్స్ అనేది పిలవకుండా ఉండి, అలాగే ఈ సిగ్నేచర్, ఈ యొక్క పేరు అనేది తప్పకుండా కరెక్ట్గా న్యూమరాలజికల్గా పాటించినట్టయితే వాళ్ళ భవిష్యత్ అనేది తప్పకుండా వాళ్ళే నిర్ణయించుకోవచ్చు. ఎదుటి వాళ్ళ సజెషన్ కూడా అవసరం లేకుండా వాళ్ళ యొక్క మనశ్శక్తి అంత స్ట్రాంగ్గా తయారవడానికి కారణం ఈ న్యూమరాలజీ అనేది చెప్పవచ్చు. తప్పకుండా. చాలా వివరంగా తెలియజేస్తారండి. కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు నవ్య అండి. నవ్య గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20 చెప్పండి. 27/93. ఏం చేస్తుంటారు? అందరు ఏమని పిలుస్తుంటారు మీరు? నవ్య అని అంటారండి. ఓకే, గతంలో ఎప్పుడన్నా కాల్ చేస్తారా? కలిసింది కానీ లాస్ట్ టైం ఎప్పుడైతే కట్ అయిపోయింది.
అవునా, సమస్య ఏంటో చెప్పండి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఏం చేస్తుంటారు మీరు? చదువుకుంటున్నారా? బీటెక్ అయిపోయిందండి, బ్యాంక్ కోచింగ్ తీసుకున్నాను. ఓకే, లైఫ్ అంతా ఓకే, కానీ ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఉన్నారా? ఉన్నారని, ఒక బ్రదర్ ఉన్నాడు. ఓకే అండి, చెప్తారండి. భానుచరణ్ గారు చెప్తారు. లైఫ్ ఎలా ఉంటుంది, పేరు ఎలా ఉంది, అన్నీ చెప్తారు. వారు చెప్పేసి శ్రద్ధగా వినండి. హలో హలో, నవ్య. అవునండి. నవ్య, డేట్ ఆఫ్ బర్త్లో మీకు గవర్నమెంట్ జాబ్ అనేది తప్పకుండా మీకు ఫ్యూచర్లో ఉంది. ఇక మీరు ఏం చదువుకుంటున్నారు? బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయింది. ఇక మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే మీకు మంచి కరెక్షన్ అనేది ఉంటుంది. ఈ నవ్య అనే పేరులో నెంబర్ 18 అనే నెంబర్ అనేది రాంగ్ నెంబర్ ఉంది. దీంతో మీకు ఇబ్బందులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. దీంతో ఇబ్బందులు మ్యారేజ్ అయ్యే ముందు, అయ్యాక కూడా, ఇక జాబ్కి, ఇలాంటి రకరకాలుగా ఇబ్బందులు అనేవి ఈ నవ్య పేరులో తప్పకుండా ఉంది. ఇక ఇది కరెక్షన్ అనేది లైవ్లో సరిపోవట్లేదు, టైం సరిపోదు. కాబట్టి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే మీకు కరెక్షన్ అనేది తప్పకుండా ఇస్తాం. ఓకే అండి, మరి అలాగే ఎంతో మందికి అందుబాటులో ఉండే విధంగా పర్యటనలు చేస్తున్నారు కదా, పర్యటన వివరాలు చెప్పండి. పర్యటనలు తిరుపతిలో 12, 13వ తేదీలో తిరుపతిలో అందరికీ అందుబాటులో ఉంటాం. అక్కడ అపాయింట్మెంట్ తీసుకుని తిరుపతికి రావచ్చు. అలాగే విజయవాడలో 19న విజయవాడలో ఉంటాం. అలాగే 20 విశాఖపట్నంలో, అలాగే 21 శ్రీకాకుళంలో, 26 వరంగల్లో, అలాగే 29 ఖమ్మంలో అందుబాటులో ఉంటాం. అందరు అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. ఓకే అండి, మరి భానుచరణ్ గారు చెప్పిన విన్నారు కదా, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఖమ్మం, వరంగల్ వంటి ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు. పర్యటన వివరాలు అన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పర్యటనలో భాగంగా కలవాలనుకుంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే నేరుగా కలిసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్తో పాటు మీరు ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, మీరు ఏ విధంగా పిలిపించుకోవాలి, మీ లక్కీ కలర్స్ ఏంటి, లక్కీ డేట్స్ ఏంటి, లక్కీ స్టోన్ ఏంటి, లక్కీ రుద్రాక్ష ఏంటి, వాస్తు ప్రకారం మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలు కూడా సవివరంగా తెలియజేస్తారు. కనుక వారిని నేరుగా కలుసుకోండి, సమస్య వివరించండి, పరిష్కార మార్గం పొందండి. మీ జీవితంలో వండర్స్ జరిగే అవకాశాన్ని మీరే సొంతం చేసుకోండి. మరి ఈ రోజు వ్యక్తిగత ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలవలేని వాళ్ళు పోస్టల్ ద్వారా సంప్రదించండి. కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, భాగ్యలక్ష్మి అండి మాట్లాడుతుంది. భాగ్యలక్ష్మి గారు, మీ పేరు పూర్తి పేరు భాగ్యలక్ష్మి తెలుసుకోవాలనుకుంటున్నామండి. అవునా, మీ పాప పేరు చెప్పండి. బి శ్రీజ అండి, SREJA. శ్రీజ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. శ్రీజ. డేట్ ఆఫ్ బర్త్ 4/6/2002 అండి. నైట్ 10:35. ఓకే, అందరు ఏమని పిలుస్తుంటారు మిమ్మల్ని? శ్రీజ అంటే మిన్నీ అని కూడా పిలుస్తామండి ఇంట్లో. మిన్నీ అని కూడా పిలుస్తుంటారు. ఓకే, మీ పాప ఎలా చదువుతున్నారు, ఇప్పుడు ఏం చదువుతున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది కొంచెం, ఎందుకంటే స్టడీలో కొంచెం డల్ గా ఉంటుంది. తన ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. ఫ్యూచర్ బాగుంటుందని, ఇప్పుడు ఎలా ఉంటుందని అడుగుతున్నారు. తప్పకుండా తెలుసుకోవచ్చు. భానుచరణ్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. హలో. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అమ్మా. శ్రీజ అనే పేరు కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయి ఉంది, కరెక్ట్గా ఉంది. ఈమె స్టడీ కూడా బాగుంటుంది, కానీ బి అని యాడ్ చేసుకున్నప్పుడు ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. బి అనేది యాడ్ చేయకండి. ఇక పర్సనల్గా కలిసినప్పుడు ఈ బి అనే ఫుల్ ఫామ్ ఏముందో దాన్ని కరెక్షన్ తీసుకున్నట్టయితే కరెక్ట్గా ఈ శ్రీజాకి అలాగే డేట్ ఆఫ్ బర్త్కి సెట్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు శ్రీజ మాత్రం వాడుకోండి, ఇక బిన్ని అనే పేరుని వాడొద్దు. బిన్ని అనే పేరులో రివర్స్ నెంబర్ అనేది ఉంటుంది, దాంతో స్టడీ ప్రాబ్లమేటిక్ ఉంటుంది, ఇక హెల్త్ ప్రాబ్లం కూడా ఉంటుంది దాంతో. కాబట్టి మీరు జస్ట్ శ్రీజ అని పిలవండి. నిక్ నేమ్స్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయండి. లక్కీ నెంబర్స్ 6, 4 లక్కీ నెంబర్స్. లక్కీ డేట్స్ 6, 15, 24, అలాగే 4, 13, 22 ఇవి లక్కీ డేట్స్. లక్కీ కలర్స్ గ్రీన్ కలర్, ఎల్లో కలర్, క్రీమ్ కలర్, సిమెంట్ కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ ఒక ఎమరాల్డ్ పచ్చ, జాతి పచ్చ వచ్చేసి రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్కి ఒక 3 క్యారెట్స్ కనుక పెట్టించినట్టయితే చాలా బాగుంటుంది. అమ్మాయికి బ్రెయిన్ ప్రకారంగా చాలా షార్ప్గా తయారవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఒక 6 ముఖాల రుద్రాక్ష అనేది మెడలో వేయించండి. సోమవారం రోజు అభిషేకించి, ఆమె పేరు గోత్రంతో అభిషేకించేసి మెడలో వేయించండి. ఇది 24 అవర్స్, అలాగే 365 డేస్ ఒంటి మీద నుంచి తీయాల్సిన అవసరం లేదు, మెడలో వేయించుకోవచ్చు. అలాగే మీకు డైరెక్షన్, వాస్తు డైరెక్షన్ వచ్చేసి ఈశాన్య దిశ చాలా బాగుంటుంది. సిగ్నేచర్ కూడా బి యాడ్ చేయకుండా జస్ట్ శ్రీజ అని పెట్టమని చెప్పండి, చాలా బాగుంటుంది లైఫ్ అమ్మాయికి. బెస్ట్ ఆఫ్ లక్. ఓకే అండి,
భానుచరణ్ గారు, మరి మధ్యకాలంలో చూసినాం చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్లు చిన్న చిన్న విషయానికి గొడవలు పడటం, లేదంటే ఇవన్నీ చాలా దూరం వరకు దారితీయడం అని చూస్తున్నాం కదా. అసలు ఈ గొడవల్ని కంట్రోల్ చేయాలి, అందరూ సంతోషంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? అలాగే ఇలా గొడవలు జరగడానికి కారణం వాళ్ళ పేర్లలో నెంబర్సే కారణం అంటారా? తప్పకుండా వాళ్ళ పేర్లలోని కారణమే, వాళ్ళ పేర్లలోనే ఉన్నటువంటి నంబర్సే కారణం. ఆ నెంబర్స్, ఆ సౌండ్ వైబ్రేటు, ఇక వాళ్ళలో ఉన్నటువంటి గ్రాఫు, ఇక సిగ్నేచర్, ఇవన్నీ రకరకాలుగా ఈ పేరుకు సంబంధించినటువంటి మొత్తం శాస్త్రాల ప్రకారంగానే ఆ పేరులో ఉన్నటువంటి రాంగ్ నంబర్స్ వల్లనే వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి మధ్యలో గొడవలు రావడం, విడిపోవడం, విడాకులు కావడం, ఇలాంటివన్నీ వాళ్ళ పేర్లలో ఉన్నటువంటి రాంగ్ నంబర్స్ వల్లే అనేది 100%గా మనం చెప్పవచ్చు. ఇక దీనికి ఎగ్జాంపుల్గా మనం తీసుకోవడం ఏంటంటే, ఈ మధ్య కాలంలో అంటే ఒక 2 months బ్యాక్లో మన దగ్గరికి వచ్చిన ఒక వృషాలి అనే అమ్మాయి మెట్టు కూడా, ఆమె మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పిందంటే, సార్ నాకు ఒక 10 daysలో విడాకులు అవుతున్నాయి, అంటే పెద్ద మనుషులందరూ కూర్చొని విడాకులు చేస్తున్నారు, మేము భార్యాభర్తలను విడిపోయి దాదాపుగా 1.5 years అవుతుంది, ఇక మేము ఇంతవరకు ఒకరికొకరు కలుసుకోలేదు, ఇప్పుడు విడాకులు కావాలని చెప్పేసి వేరే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి అతను పెద్ద మనుషులను కూర్చోబెడుతున్నాడు. అందరు పెద్ద మనుషులు కూడా సరే కూర్చుంటాం, ఆ రోజు విడాకులు చేసేస్తామని చెప్పి ఒకసారి మాట్లాడారు. కానీ నాకు భర్త కావాలి సార్, ఫస్ట్ లైఫ్ ఇస్ బెస్ట్ లైఫ్, నేను మళ్ళీ విడిచిపెట్టి మళ్ళీ ఇంకో మ్యారేజ్ అంటే ఆ మగవాళ్ళకి ఎలా ఉంటుందో కానీ మేము ఆడవాళ్ళం అయితే మాకైతే ప్రాబ్లంగా ఉంటుంది, కాబట్టి అతన్ని మార్చుకునేటువంటి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అనేది నన్ను క్వశ్చన్ చేసింది. నేను తప్పకుండా చెప్పాను, మీ ఇద్దరి పేర్లు, అతని పేరు నాగార్జున, ఇద్దరి పేర్లు అవాయిడ్లో ఉన్నాయి, వైబ్రేట్ అవాయిడ్లో ఉంది, అలాగే నెంబర్స్ అవాయిడ్లో ఉన్నాయి, రెండు ఏ చిన్న విషయానికి కూడా గొడవ పడేటువంటి నెంబర్స్ ఉన్నాయి, కాబట్టి మీరు విడిపోవడం జరిగింది. మిమ్మల్ని కలపడం అతి సులభం, ఏంటంటే ఈ పేర్లలో అటువంటి కరెక్షన్ ఇవ్వడం వల్ల మీరు ఆటోమేటిక్గా కలిసిపోతారు. ఇద్దరు ప్రేమగా ఉండేటువంటి ఈ గొడవలన్నీ మర్చిపోయి ప్రేమగా ఉండేట్టుగా నేను చేయగలను అని చెప్పేసి ఆమెకు హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా వాళ్ళకి వృషాలి అలాగే నాగార్జున అనే పేరుకి కరెక్షన్ ఇచ్చాను. కరెక్షన్ ఇచ్చేసి తర్వాత వెళ్ళిపోయింది అమ్మాయి. వాళ్ళ బ్రదర్ కరెక్షన్ కూడా తీసుకున్నారు. తన బ్రదర్ పేరు సాయి కుమార్. ఆ బ్రదర్ కూడా తాగడం, అలాగే దాంతోపాటుగా ఇంట్లో ఉండకుండా ఫ్రెండ్స్తో ఒక రూమ్లో ఉండడం. అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఈమె భర్తను విడిచిపెట్టి ఇంటి దగ్గరికి వచ్చింది కాబట్టి వాళ్ళ అమ్మ, ఆమె ఇద్దరు మాత్రమే ఉన్నారు. అయితే మన దగ్గర వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఇద్దరే వచ్చారు, మదర్ అలాగే కూతురు వృషాలి. వీళ్ళిద్దరు వచ్చినప్పుడు మదర్ ఏమన్నదంటే, బాబు నా దగ్గరికి వస్తే నేను సేఫ్లో ఉంటాను, మా అమ్మాయి వాళ్ళ భర్త దగ్గర పోతే ఆమె సేఫ్లో ఉంటుంది సార్ అని చెప్పి వీళ్ళ ముగ్గురు కరెక్షన్ తీసుకొని వెళ్ళింది. ఇక ఈ బ్రదర్ది సాయి కుమార్ది వాళ్ళ అమ్మ మదర్ రాశారు. ఇక వృషాలి వీళ్ళు కాపురం చేశారు, భార్యాభర్తలు కాబట్టి భార్యాభర్తల పేర్లు ఇద్దరివి ఈ వృషాలి మాత్రమే రాసింది. ఇక 10 daysలో పెద్ద మనుషులు ఎవరు రాలేదు. రాకపోగా మీరు ఈ చిన్న చిన్న గొడవలకి ఇంత పెద్దగా ఎందుకు చేసుకున్నారు, మీరు కలిసి ఉండండి, మేము ఎవరం రాము, విడగొట్టడానికి అయితే మేము రాము, కలిసి ఉంటామంటే వస్తామని చెప్పేసి అన్నారంట. అయితే అక్కడికి ఆ గొడవకి అక్కడికి సర్దుమనిపోయింది, అక్కడికి వాళ్ళు వెళ్ళిపోయారు. దాని తర్వాత ఒక 10 days తర్వాత మళ్ళీ కాల్ చేసి నేనే వస్తాను, మనం గొడవ పడకుండా ఉందాం, మంచిగా ఉందామని చెప్పేసి భర్త ఫోన్ చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు వీళ్ళ అంటే భర్త వచ్చేసి వాళ్ళ ఇంటికాడ ఉండకుండా ఈ యొక్క విశాలి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఉంటున్నాడు. అంటే అతను ఎక్కడో ఉండి ఈమె ఇక్కడ రాస్తే అతని బ్రెయిన్ మారిపోయి, అంటే మనశ్శక్తి అటువంటిది మారిపోయి అతను ఇక్కడికి రావడం జరిగింది. ఇక సాయి కుమార్ వాళ్ళ బ్రదర్, వాళ్ళ మదర్ రాసింది నేమ్. అతను కూడా ఫ్రెండ్ సర్కిల్ నుంచి వదిలేసి ఇక ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా నాకు నిన్నొచ్చి కలిశాడు అతను సాయి కుమార్. అతను బైక్ తీసుకున్నాడు, బైక్ నెంబర్ గురించి వచ్చాడు. సార్ ఇట్లా మా సిస్టర్ కలిసిండ్రు, మా బావ వచ్చేసాడు, నేను కూడా ఇంటికి వచ్చేసాను, ఇప్పుడు నా పేరు నేనే రాస్తున్నాను, వెహికల్ నెంబర్ కూడా కావాలని చెప్పేసి ఇంత దూరం వచ్చానని చెప్పేసి చెప్పాడు. ఇక మా సిస్టర్ గురించి నా గురించి చెప్పండి సార్, నేను మాట్లాడతాను, మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు, భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు ఉంటారు, ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తాగుడుకు బానిసలయ్యి అలాగే ఏ పని చేయకుండా బయట తిరిగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మేము ఒక గుణపాఠంలా ఉంటాం, మా వల్ల చాలామంది హెల్ప్గా అంటే మమ్మల్ని చూసి చాలామంది కరెక్షన్ తీసుకొని బాగుపడతారు, కాబట్టి నేను తప్పకుండా చెప్తానని చెప్పేసి వాళ్ళ నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ కూడా ఒకసారి చూడండి, 7416790861. రిపీట్ 7416790861. ఇంట్రెస్ట్ పర్సన్స్ కాల్ చేసి తెలుసుకొని ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళు తప్పకుండా కరెక్షన్ తీసుకొని బాగుపడాలనేదే మా ఆలోచన.
నిజంగా చాలా వివరంగా తెలియజేశారు. ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయమే. మీరు అందుకే నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం అండి. నెక్స్ట్ కాలర్ అండి. హలో, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి, కరీంనగర్ నుండి చేస్తున్నాం. మా బాబు గురించి తెలుసుకోవాలని చేసినాం అండి. వారి పేరు? బి అచ్యుత్. అచ్యుత్. స్పెల్లింగ్ చెప్పండి సార్. స్పెల్లింగ్ చెప్పండి. ACHYUTH. YUTH. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3895. 3895. ఓకే అండి. ఏమని పిలుస్తుంటారు? సమస్య ఏం చెప్పాలనుకుంటున్నారు? చింటూ అని పిలుస్తామమ్మా ఇంట్లో. ఇందు అని పిలుస్తుంటారా? చింటూ అని పిలుస్తుంటారు. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. బాబు బీటెక్ చేస్తున్నాడు, ఫ్యూచర్ ఎట్లా ఉంటుందని. తప్పకుండా తెలుసుకోవచ్చు. బాబు బీటెక్ చేస్తున్నారు, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మరి పేరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా తెలుసుకోవచ్చు అండి. భానుచరణ్ గారు చెప్తారు, వారు చెప్పేది శ్రద్ధగా వినండి. చింటూ అని కూడా పిలుస్తారు, ఫ్యూచర్ చింటూ అని పిలవకండి. హలో, సరే సార్. చింటూ అని పిలవకూడదు. చింటూ అనే పేరులో రివర్స్ నెంబర్ ఉంటుంది, నెంబర్ 18 ఉంటుంది. చెప్తే వినకుండా అయిపోతారు. దాంతోపాటుగా షాడిస్ట్గా తయారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చింటూ అని పిలవకూడదు. ఇక కరెక్షన్ ఏంటంటే AACHUTHH, ఒక ఏ ఒక హెచ్ని యాడ్ చేసుకుని డైలీ 30 times 30 days 1 or 2 days గ్యాప్ మళ్ళీ కంటిన్యూ చేయండి. అచ్యుత్ అనే పేరుని ఒక 5 కోర్స్ అనేట్టు చేసినట్టయితే అతని భవిష్యత్ అనేది అతనికి అర్థమైపోతూ ఉంటుంది. మంచి స్టేజ్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్ అనేది తప్పకుండా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్లో కొంచెం స్లోగా అయ్యేటువంటిది. ఈ రోజు అయ్యే పనులు రేపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు అయ్యే పనులు ఈ రోజు అవ్వకుండా రేపు అవుతూ ఉంటాయి, కొంచెం లేట్గా అవుతూ ఉంటాయి. దానికి చింతించాల్సిన అవసరం లేదు. ఇది కరెక్షన్ నేమ్ రాయండి, డైలీ రాస్తూ ఉంటే బెస్ట్గా లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఇక లక్కీ నంబర్స్ వచ్చేసి 3, 8 లక్కీ నంబర్స్. లక్కీ డేట్స్ 3, 12, 21, 30, అలాగే 8, 17, 26 ఇవి లక్కీ డేట్స్. లక్కీ కలర్స్ ఆరెంజ్ కలర్, బ్లాక్ కలర్, క్రీమ్ కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ ఒక ఎల్లో సఫైర్, కనక పుష్పరాగం. రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి ఇండెక్స్ ఫింగర్కి 3 క్యారెట్లు. చేతికి తాకకుండా, శరీరానికి తాకకుండా గోల్డ్లో కనుక పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది లైఫ్. అలాగే ఒక 4 ముఖాల రుద్రాక్ష, బ్రహ్మరుద్రాక్ష, బ్రహ్మస్వరూపం. ఇది సోమవారం రోజు శివాలయంలో అభిషేకించి మెడలో వేసినట్టయితే చాలా బాగుంటుంది అబ్బాయికి. అలాగే డైరెక్షన్ ఈస్ట్ దిశ, తూర్పు దిశ చాలా బాగుంటుంది. చక్కటి లైఫ్ అనేది ఇస్తుంది ఇతనికి ఈ డైరెక్షన్. ఇక వాస్తు ప్రకారం ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఓకే అండి. భానుచరణ్ గారు, మరి కొంతమంది వివాహం అయిన తర్వాత చాలా చేంజెస్ చూస్తున్నాము జీవితంలో అని అంటుంటారు కదా. ఇప్పుడు దాకా డెవలప్మెంట్ చాలానే ఉంది, మరి వివాహం అయింది, డెవలప్మెంట్ తగ్గిపోయింది, లేదంటే డెవలప్మెంట్ తగ్గడానికి పెళ్ళి అవడమే కారణం, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు కదా. అసలు వివాహం అయిన తర్వాత డెవలప్మెంట్ తగ్గుతుంది అన్నవారికి మీరు ఇచ్చే ప్రికాషన్ ఏంటి? అయితే చాలామంది కూడా ఈ మధ్యలో మా దగ్గరికి వస్తున్నారు. అంటే అత్త భర్త అంటే భార్యను తీసుకురాకపోవడం. ఇలాంటి వాళ్ళు ఏమంటున్నారంటే, నాకు పెళ్ళి అవ్వగానే అన్డెవలప్మెంట్ అవుతుంది అంటే చాలామంది ఉంటారు. ఇలాంటివి తప్పకుండా ఉంటాయి. కానీ అమ్మాయే కారణం అనేది వీళ్ళు చెప్తున్న సాకు. కానీ ఎట్టి పరిస్థితిలో కూడా అమ్మాయి కారణం కాదు. ఏంటంటే అమ్మాయి వచ్చిన సమయం కారణం. మనం పెళ్లి చేసేటువంటి సమయంలో కరెక్ట్గా సమయం అయితే ఉన్నట్టయితే ఆ అమ్మాయి రాగానే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది వస్తుంది. ఇక ఆ సమయం అనేది కరెక్ట్గా లేకపోయినట్లయితే వాళ్ళకి అన్డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. భర్త ఏ పనులు చేసినా కూడా అన్డెవలప్మెంట్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏంటంటే, ఒక పాప పుట్టింది అనుకోండి, కొంతమంది ఇళ్లలో ఒక పాప పుట్టగానే వాళ్ళకి డెవలప్మెంట్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే మా ఇంట్లో లక్ష్మి పుట్టింది అని చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు భార్య అంటే పెళ్లి చేసుకున్నప్పుడు కూడా భార్య అనేది ఇంట్లో అడుగుపెట్టేది ఆమె పుట్టినలాగా, అంటే కొత్తగా పుడుతున్నట్టు, ఈ ఇంట్లో పుడుతున్నట్టుగా అట్లాంటి అర్థం చేసుకోవాలి. ఇక ఇది కరెక్ట్గా మన సమయాన్ని కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళు అన్డెవలప్మెంట్లో ఉన్న వాళ్ళకి మేము తప్పకుండా పర్సనల్గా కలిసిన వాళ్ళకి ఎలాంటి ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది తప్పకుండా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే ఇక డెవలప్మెంట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనేది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలాగే జరుగుతూ ఉన్నాయి కూడా. ఓకే అండి, కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు అండి. మీ బాబు పేరు? వెంకట గణేష్. వెంకట గణేష్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30వ తేదీ 10వ నెల 2012. 30/10/2013.
బాబు కొంచెం ఇంకా కొంచెం వీక్ గా ఉంటాడండి, మైండ్ డెవలప్మెంట్ లేదు. పేరేమైనా మార్చుకోమంటారా లేకపోతే? తప్పకుండా తెలుసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ మరొకసారి చెప్పండి. 30/10/2012 మధ్యాహ్నం 3:18 ఓకే, 2012 సంవత్సరం అయింది బాబు పుట్టి. ఏమని అంతగా పిలుస్తారమ్మా? డెవలప్ అవ్వలేదు. చెప్పండి, ఏమని పిలుస్తారు? పిలిచే పేరు చెప్పండి. అబ్బాయి పేరు వెంకట గణేష్ అండి. ఏమని పిలుస్తుంటారు? ఏమని పిలుస్తారమ్మా? నేను కొంచెం పండు అని పిలుస్తుంటానండి. ఓకే, కొంచెం పండు అని పిలుస్తుంటారు. చెప్తారండి భానుచరణ్ గారు. ఈ వెంకట గణేష్ అనే పేరు, అలాగే గణేష్ సపరేట్గా తీసుకున్నప్పుడు కానీ, పండు అన్నప్పుడు కానీ అన్ని రాంగ్ నంబర్స్ ఉన్నాయమ్మా. డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి లోపం లేదు. డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుంది. ఈ అబ్బాయికి మీ పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే ఏ ప్రాబ్లం లేకుండా అబ్బాయి కరెక్షన్ అంటే కొత్త పేరుని పెట్టుకున్నట్టయితే అబ్బాయికి ఏ ప్రాబ్లమ్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండడానికి వీలేదు, ఉండవు కూడా. మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోండి, కలవండి. మీకు అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుంది. అబ్బాయికి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా జాగ్రత్త ఇప్పుడే తీసుకోండి. మీరు ఎక్కువ టైం అయితే మీకు ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటాయి. అవి స్థిరంగా ఉండిపోవడానికి కారణమవుతారు మీరే. ఓకే అండి. భానుచరణ్ గారు, మరి ఇప్పుడు ఈ కాలర్ అన్నారు కదా, అబ్బాయి మైండ్ ఎదగడం లేదు, ఇలా రకరకాలుగా ప్రాబ్లమ్స్ చెప్తున్నారు కదా. అంటే తల్లిదండ్రులు పుట్టినప్పుడే కూడా మంచి పేరు పెట్టి ముద్దు పేరుతో పిలవకుండా ఉంటే పిల్లలందరూ బాగుండే అవకాశం ఉంటుందంటారా? అంటే దానికి ప్రకారంగా న్యూమరాలజికల్గా చూసుకొని పెట్టుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ప్రాబ్లమ్స్ అనేవి రావు, 100% చెప్పవచ్చు దానికి. ఇక నిక్ నేమ్స్ అనేవి విషం లాంటివి. ఇవి ఒక్కసారి పిలిచినా కూడా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. ఆ వైబ్రేట్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎక్కువగా అవుతున్నప్పుడు, ఎక్కువగా పిలుస్తున్నప్పుడు, అంటే మామూలుగా పిల్లల్ని మనము ఏదైనా ఫంక్షన్కి తీసుకెళ్ళామనుకోండి, అక్కడ చాలామంది పిలుస్తూ ఉంటారు. ఆ నిక్ నేమ్ వల్ల ఆ నిక్ నేమ్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యి ఆ ఎక్కువ సార్లు పిలిచినప్పుడు ఆ వైబ్రేట్ ఎక్కువైపోయి ఆ ఫంక్షన్ పోయి రాగానే పిల్లలు ఆటోమేటిక్గా ప్రాబ్లంలో చిక్కుకుంటారు. మనం ఏం చేస్తామంటే, అయ్యో ఈ ఫంక్షన్కి వెళ్ళి వచ్చాం, ఆటోమేటిక్గా ప్రాబ్లం వచ్చేసింది బాబుకి, ఇంకా తగ్గట్లేదు అంటే ఆ పేరు యొక్క వైబ్రేట్ అనేది అంతగా పనిచేస్తూ ఉంటుంది. ఇక మామూలుగా ఉన్నప్పుడు తక్కువగా ఉంటుంది. పేరు ఎన్నిసార్లు పిలుస్తూ ఉంటే అంత వైబ్రేట్ అనేది వాళ్ళ అకౌంట్లో పడిపోతూ ఉంటుంది. ఆ శక్తి అనేది మంచి ఉంటే, అంటే మనం ఇప్పుడు కరెక్షన్ తీసుకొని మంచి గుడ్ నేమ్ కనుక పెట్టుకుని ఉన్నట్లయితే, ఎక్కువగా ఆ పేరుని పిలిచినట్టయితే ఆటోమేటిక్గా అతనికి డెవలప్మెంట్ తొందరగా వస్తుంది. ఇక అదే ప్రమాదకరమైనటువంటి పేరులో ఉన్నప్పుడైతే అది ఎక్కువసార్లు పిలిచినప్పుడు అతను ప్రమాదంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే అండి, కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? రమేష్ మేడం. రమేష్ అండి. రమేష్ గారు, మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? మా పాపకు మేడం. మీ పాప పేరు? మా పాపకు మేడం హిమబిందు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/11/2004 మేడం. 4/11/2004. హిమబిందు. ఏమని పిలుస్తుంటారు? 4/11/2004 హిమబిందు అనే పేరు పిలుస్తాను మేడం. హిమబిందు అనే పిలుస్తున్నారు. సమస్య చెప్పండి. సమయం అవసరం లేదండి, నేను చెప్పేది వినండి. హిమబిందు అని పిలుస్తున్నారు కదా, మరి సమస్య ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ పాప ఎలా చదువుతున్నారు? పాప 4th క్లాస్ చదువుతుంది మేడం. ఎక్కువ ఇంప్రూవ్మెంట్ లేదనేది ఆలోచన. ఓకే, చదువు విషయంలోనే ఇబ్బందులు అంటున్నారు. అయితే మిగతా అన్ని విషయాల్లో చక్కగా ఉన్నారు, చదివే కాస్త వెనుకబడిపోతున్నారు, అంతేనా? తప్పకుండానండి, కాల్ కలిసింది కదా, భానుచరణ్ గారు చెప్తారు. వారు చెప్పిన విధంగా చేయండి, మీ పాప చక్కగా చదువుతుంది. వారు చెప్పేది శ్రద్ధగా వినండి. చదువు విషయమనే అంటున్నారండి, హిమబిందు అనే పిలుస్తారు అని చెప్తున్నారు. హలో, నమస్కారం. హిమబిందు అనే పేరులో 44 నంబర్ అనేది ఉంది. 44 నంబర్ అనేది అన్డెవలప్మెంట్కి సూచిస్తూ ఉంటుంది. అంటే స్టడీ అనేది మనకు ఎదగడానికి అదొక నిచ్చెన లాంటిది కాబట్టి దాన్ని కూడా కిందికి గుంజేటువంటి అవకాశాలు ఈ హిమబిందు అనే పేరులో ఉన్నాయి. ఇక డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేసరికి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, కానీ జాబ్ తప్పనిసరి, గవర్నమెంట్ జాబ్ అనేది తప్పనిసరి అమ్మాయి కొడుతూ ఉంది. ఇక హిమబిందు అనే పేరులో మీరు కరెక్షన్ తీసుకోవాల్సింది ఏంటంటే HIMABIINDHU వాడకుండా, హిమబిందు అని వాడకుండా హిమబింద్ అనేది వాడుకోవాలి. HIMABIINDH అనే పేరుని వాడండి. ఇది జస్ట్ డిస్ప్లే చేయండి, ఇంట్లో రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ డిస్ప్లే చేయండి. ఇక ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం డైలీ 30 టైమ్స్ రాయండి, 30 డేస్ రాయండి, 1 or 2 days గ్యాప్ చేయండి, మళ్ళీ కంటిన్యూ చేయండి. అలాగా ఒక 2-3 కోర్సెస్ చేయండి. ఎక్కువగా రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ డిస్ప్లే చేసినట్టయితే ఆటోమేటిక్గా అమ్మాయి ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి. ఇక లక్కీ నంబర్స్ వచ్చేసి 3, 2 లక్కీ నంబర్స్.
లక్కీ డేట్స్ 3, 12, 21, 30 అలాగే 2, 11, 20, 29 ఇవి లక్కీ డేట్స్. లక్కీ కలర్స్ ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, వైట్ కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ ఒక అమితిస్ట్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి ఒక 2.5 క్యారెట్స్ కనుక అమ్మాయికి పెట్టించినట్టయితే ఈ స్టడీ పరంగా కాకుండా హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఒక రుద్రాక్ష 5 ముఖాల రుద్రాక్ష మెడలో వేయించండి. ఇక సిగ్నేచర్ అనేది ఈమె అమ్మాయి ఎదిగినాక సిగ్నేచర్ అనేది హిమబిందు అని పెట్టేసి ఒక 2 డాట్స్ తప్పనిసరిగా పెట్టాలి. అమ్మాయి డాట్స్ పెట్టకుంటే డెవలప్మెంట్ అనేది ఉండదు. డాట్స్ అనేది తప్పనిసరిగా పెట్టాలి. బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఓకే అండి. భానుచరణ్ గారు మరి చివరిగా ఒక్కసారి పర్యటన గురించి మరొకసారి చెప్పండి. తప్పకుండా. పర్యటనలు 12, 13 తిరుపతిలో అందరికీ అందుబాటులో ఉంటాం శ్రీనిధి హోటల్లో. అలాగే 19 విజయవాడలో ఉంటాం, 20 విశాఖపట్నంలో, 21 శ్రీకాకుళంలో, అలాగే 26 వరంగల్లో, 29 ఖమ్మంలో ఉంటాం. ఓకే అండి. మరి భానుచరణ్ గారు చెప్పింది విన్నారు కదా, వారిని నేరుగా కలిసిన అవకాశం అందరికీ కల్పిస్తున్నారు. నేరుగా కలుసుకోండి. పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియచేయండి. న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్ తో పాటు మీ లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్, లక్కీ రుద్రాక్ష, వాస్తు ప్రకారం మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ఏ విధంగా పిలిపించుకోవాలి, ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి వంటి విషయాలు సవివరంగా తెలియజేస్తారు. తద్వారా మీ సమస్యలన్నింటినీ కూడా మీరు అధిగమించవచ్చు. అలాగే ఇంట్లో చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలనుకున్న, వ్యాపార సంస్థలకు, కార్యాలయాలకు పేర్లు నిర్ణయించాలనుకున్నా సరే నేరుగా సంప్రదించండి. ముందుగా వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఖమ్మం, వరంగల్ వంటి ప్రాంతాల్లో పర్యటనలు కూడా చేస్తున్నారు. పర్యటన వివరాలు కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పర్యటనలో భాగంగా కలవాలనుకున్నా సరే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే నేరుగా కలవలేని వాళ్ళంటే దూర ప్రాంతాల వారు, ఇతర రాష్ట్రాల వారు, విదేశాల వారు, అపాయింట్మెంట్ దొరకని వాళ్ళు పోస్టల్ ద్వారా కూడా సంప్రదించే అవకాశం ఉంది కనుక ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోండి. అలాగే వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమాన్ని మరలా చూడాలనుకుంటున్నారా? యూట్యూబ్ సెర్చ్ లో భానుచరణ్ లేదా వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ టైప్ చేయండి. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడవచ్చు. భానుచరణ్ గారు మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యల పరిష్కార మార్గాలతో పాటు భార్యాభర్తల మధ్య సమస్యలకు కారణాలు ఏంటి, అలాగే న్యూమరాలజీ ప్రకారం ఏ విధంగా సొల్యూషన్ లభిస్తుంది, అలాగే మనిషి నిత్య జీవితంలో న్యూమరాలజీ ఎంత ఉపయోగపడుతుంది అని అనేక సందర్భాలను విశ్లేషించి వివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ఇది నాటి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ భానుచరణ్ గారిని సంప్రదించాల్సిన చిరునామా 8-3-302/1 యూసుఫ్గూడ క్రాస్ రోడ్, రత్నదీప్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ రోడ్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9581202523, 8142342755, 7799892188, 8501813735.